ఈ రోజు మనం మాట్లాడుకుందాము బిగ్ బాస్ లో అసలుకు ఏం జరిగింది. ఈ రోజు బీభత్సమే జరిగింది, మామూలుగా కాదు. అసలుకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా దివ్యకు శ్రీజకు ఫస్ట్ నుంచే కొట్లాట పడుతుంది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది ప్రతి విషయంలో కంటిన్యూ అవుతుంది. శ్రీజను అందరూ టార్గెట్ చేసినట్లు శ్రీజ క్రియేట్ చేసింది, కానీ శ్రీజను ఎవరు టార్గెట్ చేయలేదు. ఈ రోజు ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చింది, ఎవరు తక్కువ స్కోర్లో ఉన్నారు, తక్కువ స్కోర్ వచ్చిన టీము ఎలిమినేట్ అవుతారా, డబుల్ ఎలిమినేషన్ అంటే లాస్ట్ స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఓటింగ్లో అసలుకు ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు అని తెలిస్తే డెఫినెట్గా మీరు షాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిజంగా షాక్ అవుతారా తెలుసుకోండి. ఈరోజు ఏం జరిగింది, స్టార్టింగే దివ్య నిఖిత కెమెరాతో మాట్లాడుతుంది శ్రీజ గురించి. శ్రీజను దివ్య నిఖిత రాకముందు, అంటే బిగ్ బాస్లోకి ఎంటర్ కాకముందు, వైల్డ్ కార్డ్గా ఎంటర్ కాకముందు నుంచే ఆమె టార్గెట్ చేసింది. శ్రీజ అంటే ఆమెకు నచ్చడం లేదు. రీజన్ ఏంటంటే ఆమె గడగడ మాట్లాడుతుంది. శ్రీజ ఎదుటి వాళ్ళకు ఆప్షన్ ఇవ్వదు, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఈమె చెప్పినదే కరెక్ట్ అంటుంది. అండ్ మాటకు ప్రతి మాట, అంటే వాళ్ళు కంప్లీట్ చేయకముందే మధ్యలో మాట్లాడి జనాలకు మెంటల్ లేపిస్తుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అండ్ ఈరోజు మరొకసారి శ్రీజ దాన్ని నిరూపించుకుంది. అసలుకి ఏం జరిగింది, శ్రీజ ఏం మాట్లాడింది, దివ్య నిఖిత ఏం మాట్లాడింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దివ్య నిఖిత కెమెరాతో చెప్తుంది శ్రీజ గురించి. శ్రీజ అందరినీ మ్యానిపులేట్ చేస్తుంది అండ్ ఆమె ఏవైతే చెప్తుందో అవే చెయ్యాలని పక్కాగా ఆమె వాళ్ళకు ఆర్డర్ చేసినట్టు వాళ్ళను మ్యానిపులేట్ చేస్తుందని ఎవ్వరు లేరు కెమెరాకి చెప్తుంది. ఇది స్టార్ట్ అయింది ఎపిసోడ్. దాని తర్వాత తెల్లవారుజామున పాటతో స్టార్ట్ అయింది. పాటకు మన వాళ్ళు డ్యాన్స్ వేసినారు, మంచిగా ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేసినారు. తర్వాత స్టార్ట్ అయింది అబ్బా చిన్న కొట్లాటలే కానీ పెద్దవి అవుతాయని ఏవైతే మన ఓంకార్ అన్నయ్య గారు చెప్తారు చూసినారా, అవి ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ ఏం జరిగిందంటే మన రాము యాక్చువల్గా చెప్పినాడు కదా నిన్న బిగ్ బాస్. ఏం చెప్పినాడు, మీరు ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో మీరు మీ బట్ట మీ పరుపులు అన్నీ బయట వేసినారు, మీ బాబా అన్నీ తీసుకొని మీరు బయట వండుకోరి. ఏదన్నా ఉంటే అవసరం ఉంటే లోపల రండి, అవసరం లేకుంటే బయటికి వెళ్ళిపోండి. ఇక్కడ షికార్లకు కాదు, ఓన్లీ పని ఉంటేనే రావాలి లోపలికి, లేకుంటే లేదన్నట్టు నిన్ననే చెప్పేసినాడు. పాపం రాము ఏమంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఆయన చెప్పలేకున్నాడు. లోపల ఈరోజు సంజన ఇమాన్యుయల్ మాట్లాడుతున్నారు, అదేవిధంగా రీతు డెమోన్ కూడా లోపలనే ఉన్నారు. కాబట్టి ఈయన డైరెక్ట్ వాళ్ళకు చెప్పుకోలేక, అంటే రీతు డెమోన్కు డైరెక్ట్ చెప్పలేక, అన్న ఇట్లా మనము బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వలేదు కదన్నా ఇమాన్యుయల్తో చెప్తున్నాడు. యాక్చువల్గా అందరినీ మనము బయటికి పంపించాలి కదన్నా అంటే, అవును కరెక్టే కదరా అని చెప్పి, కరెక్టే కదా స్వామి, మీ అమ్మను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు సంజనాను అని ఆయన కూడా రియలైజ్ అయ్యి వెంటనే ఆయన బయటకు పోవడం జరిగింది. వాళ్ళు పోయిన తర్వాత డైరెక్ట్గా డెమోన్ పవన్కు రీతుకు రాము చెప్పడం జరిగింది. అది రాము కొంచెం సాఫ్ట్ కార్నర్ అనిపించింది. కెప్టెన్షిప్ మాత్రం చాలా మంచిగా చేస్తున్నాడు. డైరెక్ట్గా ఏదైతే ఆయన ఒపీనియన్ ఉందో అది మాత్రం డైరెక్ట్గా చెప్తున్నాడు. మీకేమనిపించింది రాము రాథోడ్ కెప్టెన్షిప్ గురించి మీకేమనిపించింది డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని హైప్ చేయండి. ప్రతిరోజు డైలీ మనకు ఎపిసోడ్కు సంబంధించిన ఒక చిన్న వీడియో రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం ఫౌల్ గేమ్ గురించి మాట్లాడుతుంది సంజన ఇమాన్యుయల్తో. ఫౌల్ గేమ్లో అసలుకు నష్టపోయింది నేనే కదా, అబ్సల్యూట్లీ నష్టపోయింది ఆమెని. ఎందుకంటే మిగతా ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఫౌల్ గేమ్ అన్నారు, ఒక్క సంజన గారు ఫ్లోరా గారు తప్ప. నిజంగా పాపం అనిపించింది. వాళ్ళు గెలిచినాక కూడా వాళ్ళందరూ ఫౌల్ గేమ్ అన్నారని వీళ్ళకు కూడా మార్కులు ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా పాపం అనిపించింది. అంత కష్టపడి వాళ్ళు నీతిగా నిజాయితీగా ఆడినప్పుడు బిగ్ బాస్ అట్లా ఎందుకు చేసినాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. మీకేమనిపిస్తుంది, బిగ్ బాస్ అట్లా ఎందుకు చేసినాడు? ఒకవేళ 100 మార్కులు సంజన గారికి ఇచ్చింటే నిజంగా వాళ్లకు కొంచెం బూస్టప్ ఇచ్చే విధంగా అది అయ్యేది. ఎందుకంటే కష్టపడినారు వాళ్ళు, ఇన్ని రోజులు కష్టపడుతున్నారు. కానీ ఫ్లోరా కానీ సంజన కానీ ఇన్ని రోజులు కష్టపడుతున్నారు, ఒక్కరోజు కూడా గెలవలేదు. బట్ నిన్న గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోయామని ఏదైతే సంజన గారు డైలాగ్ చెప్పినారో వినడానికి అది సినిమా లాగానే ఉంది, కానీ బట్ ఆ సిచ్యువేషన్కి మాత్రం కరెక్ట్ సరిపోయిందని అనిపించింది. దాని గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అట్లా తీయకుండా ఉండాల్సిందే కదా. అండ్ రాము అన్న డెమోన్ పవన్ అండ్ రీతు గురించి కూడా మాట్లాడుతున్నారు. డెమోన్ పవన్ రీతు నిన్న ఏ విధంగా కవర్ డ్రైవ్ కొట్టినారు చూసినావు కదా. అసలుకు వాళ్ళు ఏమన్నారంటే, మీకు అందరికి మార్కులు తగ్గించినారు, మీకు మార్కులు తగ్గలేదు కదా, అది మీకు ప్లస్ కదా సంజన గారు అని నాకు చెప్తున్నారు. అది మాకెట్ట ప్లస్ అవుతుంది, మాకు మార్కులు యాడ్ చేసే ప్లస్ అవుతుంది, వాళ్ళకు మీకు తగ్గిస్తే మాకేం ప్లస్ అవుతుంది, ఏమి మీవి అంటే మాకు యాడ్ చేస్తే మాకు డెమోన్ పవన్ వాళ్ళకంటే ఫస్ట్లో వస్తాయి కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని ఆమె చెప్పడం అనేది నిజంగా కొంచెం సంజన గారికి బాధ అనిపించింది. ఎమోషనల్ కూడా అయింది నిన్న, ఆమె ఏడ్చడం కూడా జరిగింది కదా. సో
మీకేమనిపించింది? సంజన గారు మాట్లాడినది నిజమా కాదా? వీళ్ళకు పాయింట్స్ ఇవ్వాలా లేదా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. దాని తర్వాత శ్రీజ రాము చికెన్ విషయంలో కొంచెం కొట్లాట జరిగింది. శ్రీజ ఇప్పుడు రాము మీద పడింది. రాము ఏం మాట్లాడినా ఏం చేసినా సంచాలకుగా కొంచెం అటు ఇటు తిరిగినా తుమ్మినా దగ్గినా ఏం చేసినా రాము మీద శ్రీజ మాత్రం ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది, ఏదో ఒకటి ఆయనను కౌంటర్ చేస్తూనే ఉంది. ఏదో ఒక విధంగా రామును అంటే తప్పు లేకున్నా కూడా తప్పు చేసినాం అన్నట్టు క్రియేట్ చేసింది. అది నిన్న ఈ ఎపిసోడ్లో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వీడియో చూడకపోతే ప్లీజ్ వీడియో చూసేయండి. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాడు. బిగ్ బాస్ ఒకటే వార్నింగ్ ఇచ్చినాడు. నిన్న అందరూ ఫోల్ గేమ్ ఆడినారు. ఫోల్ గేమ్ ఆడిన తర్వాత మీకు మళ్ళొక ఆపర్చునిటీ ఇస్తున్నా. ఎందుకంటే ఇంకా నేను మిమ్మల్ని కొట్టినా తిట్టినా మీరు బయట పోయేటట్టు లేరు. మీరు ఎన్ని చేసినా మీరు ఇట్టనే ఉండేటట్టు ఉన్నారు. కానీ ఈ రోజన్నా కనీసం మీరు సిగ్గు తెచ్చుకొని గేమ్ ఆర్డర్ అయ్యా, కొంచెం జనాలను ఎంటర్టైన్ చేయరు, నన్ను కూడా ఎంటర్టైన్ చేయరు అనే విధంగా బిగ్ బాస్ ప్రాపర్ వార్నింగ్ ఇచ్చి వీళ్ళకి పెట్టడం జరిగింది. ఇది ఒక మైండ్ గేమ్. మైండ్ గేమ్ అంటే ఏం లేదు, బొమ్మలు ఉంటుంది. అంటే 2 రూమ్లలో బొమ్మలు పెట్టింటాడు. ఒక రూము లివింగ్ రూమ్ అనుకోండి, ఒక రూము వెయిటింగ్ రూమ్లో బొమ్మలు ఉంటాయి. ఎవరైతే పెయింటింగ్ వేస్తారు కదా, ఎవరైతే డ్రాయింగ్ వేస్తారో వాళ్ళు ఫస్ట్ పోయి అవి చూడాలి. అక్కడ ఒకటి రెడ్ది ఏదైతే మీన్స్ క్లాత్ ఉంటుంది కదా, రెడ్ క్లాత్ మీద ఆ పర్టికులర్కు సంబంధించిన బొమ్మ ఉంటుందని క్లియర్ కట్గా బిగ్ బాస్ చెప్తాడు. దాని మీద ఉండేదే మీరు వేయాలమ్మా అని చెప్తాడు. దాని తర్వాత ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు పోయి వీళ్ళు ఏదైతే వేసినారో అది పోయి తీసుకురావాలా అని చెప్తాడు. అది గేమ్. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. తనుజాకైతే ప్రాపర్గా అర్థం కాలేదు. అండ్ సుమన్ శెట్టి అన్న కొద్దో గొప్ప అదృష్టం వరించింది. ప్రభంజనం సృష్టించినాడు సుమన్ శెట్టి అన్న. 3 సార్లు కిరీటాలు వేసినాడు. 3 సార్లలో ఒకసారి మాత్రం సక్సెస్ అయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది అంతా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే డ్రాయింగ్ వేస్తారు కదా వాళ్ళు ఫస్ట్ పోవాలి. బజర్ కొట్టిన వెంటనే వాళ్ళు ఫస్ట్ పోతారు, చూసారు అక్కడ ఏం బొమ్మ ఉందో అది వాళ్ళు వచ్చి చేస్తారు. మీన్స్ వాళ్ళు వచ్చి డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో వీళ్ళు పోయి వీళ్ళు ఏం డ్రా చేసినారో చూసి అది ఎక్కడ ఉందో అది తీసుకొని రావాలి ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ బరినన్న ఎవరైతే దివ్యనికిత మంచిగా వేసింది కదా, ఫస్ట్ బరిని వాళ్ళ టీం గెలవడం జరిగింది. బరిని దివ్యనికిత వాళ్ళు గెలవడం జరిగింది ఫస్ట్లో. అండ్ సెకండ్ గెలిచారు సంజన ఫ్లోరా గారు. సంజన గారు కాపీ కొట్టి చేసినారు కానీ గెలిచేసినారు అంతే. ఇంకా మామూలుగా కాదు, అట్లా ఇట్లా చూసినారు. ఎవరెవరు ఏమేమి వేస్తున్నారు చూసి వేసింది. ఫ్లోరా ఉరుకుతో పోయి అది తీసుకొని వచ్చింది. అది ఏదో ఇటు ఉంది కదా బొమ్మలు, చిన్న బొమ్మలు ఇచ్చేది బాగుంది, మంచిగా అనిపించింది. ఫ్లోరా గారు సంజన గారు ఈ వీక్లో మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఫ్లోరా గారికి ఓట్లు కూడా ఆమెను చూసి ఇప్పుడు ఆమె 4వ ప్లేస్లో ఉంది ఓటింగ్లో. దిక్కు తెలకున్నది, అసలుకు తెలుగు రాదు, ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. ఊరికే ఏదో అడుగుతే చెప్తాది, మాట్లాడితే పలుకుతుంది, లేకుంటే మన సుమన్ శెట్టి అన్నయ్య అంటుంది. ఇంక అంతకు మించి ఆమె ఏం మాట్లాడదు. బట్ స్టిల్ ఆమె 4th ప్లేస్లో ఉందంటే ఏం చూసి జనాలు ఆమె ఓటేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. జెన్యూన్గా ఉంటే చాలు. ఇప్పుడు జనాలు ఏం చూస్తారంటే ఆమె మంచిగా ఉందా లేదా, మంచిగా ఉంటే చాలా బాగా ఓటేస్తారు అని నాకైతే అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. దాని తర్వాత గెలిచిందే శ్రీజ. సుమన్ అన్న బిగ్ బాస్ అదే నువ్వు గ్రేట్ సుమన్ శెట్టి, నువ్వు కరెక్ట్ వేసినావు, నువ్వు ఎట్టయితే వేసినావు అట్టనే సేమ్ ఆ కిరీటం ఉందయ్యా అని కొంచెం పొగొట్టడం జరిగింది. పొగిన తర్వాత మన ఇమ్మాన్యుయల్ కొంచెము ఆ సుమన్ శెట్టి అన్న మీద కొంచెం కామెడీ చేయడం జరిగింది. వర్కౌట్ అయింది కామెడీ, అందరు నవ్వుకున్నాడు. ఆయన కూడా ముసి నవ్వులు మామూలుగా కాదు. సుమన్ శెట్టి అన్న స్కోర్ ఎక్కువ వచ్చింది కదా, మామూలుగా ఉండదు మనది. దాని తర్వాత రీతు పవన్ గెలిచినారు. దాని తర్వాత తనుజ పవన్ వాళ్ళు గెలవలేకపోయినారు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరికి వర్కౌట్ కాకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పొరపాటున మిస్టేక్ చేసినాడంటే తనుజ విషయంలో మామూలుగా ఉండదు. ఆమె రచ్చ లేపుతుంది, మామూలుగా కాదు. ఆమె సైడ్ తప్పు ఉన్నాయి, ఈయన సైడే తప్పు అంటుంది. ఈయన సైడ్ తప్పు ఉన్నాయి, ఈయన సైడే తప్పు అంటుంది. అంపైర్ సైడ్ తప్పు ఉన్నాయి, ఈయన సైడే తప్పు ఉంటుంది. బిగ్ బాస్ సైడ్ తప్పు ఉన్నాయి, ఈయన సైడే తప్పు. అసలుకు భూ ప్రపంచంలో ఎక్కడ తప్పు జరిగినా ఈయనదే తప్పు అంటుంది. కాబట్టి ఆమెతో పోరాడడం కాదు కదా, ఆమెతో సైలెంట్గా ఉన్న ప్రాబ్లమే, ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. ఈయన యాదో ఒక రోజు బట్టలు తీసుకుని ఉరికేటట్టున్నాడు. అసలు ఏం జరిగిందో దాని గురించి కూడా మాట్లాడతాం. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు లాస్ట్కి వచ్చినారు, ఓడిపోయినారు. అండ్ దాని తర్వాత శ్రీజ బ్లేమ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ని, మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి. అండ్ అది కొంచెం అటు ఇటుగా కొంచెం మంచిగా అనిపించలేదు. ఫస్ట్ ఈ సెకండ్ ఏదైతే ఆ టాస్క్ అయిపోయిందో, అదే మైండ్ టాస్క్, డ్రాయింగ్ టాస్క్ ఉంది కదా, ఆ డ్రాయింగ్ టాస్క్ ఎప్పుడైతే అయిపోయిందో, ఇట్లా బొమ్మలు వేసేది ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు స్కోర్లు 140 సంజనా గారికి ఉన్నాయి, 120 సెకండ్ బర్నీ వాళ్ళకు ఉన్నాయి, 90 పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఉన్నాయి, 70-30 సుమన్ శెట్టి అన్నకు అండ్ తనుజ వాళ్ళిద్దరికి ఉన్నాయి. ఇది
సెకండ్ టైం. ఓకే, ఇప్పుడు లాస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. లాస్ట్ టాస్క్ ఏంటంటే లాస్ట్ టాస్క్ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్. అది ఒకటి, అది సంచులు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇసుక సంచులలో జస్ట్ ఇట్లా పట్టుకొని ఉండాలబ్బా. హ్యాండ్ని ఎల్బోని క్లోజ్ చేయకూడదు. ఎల్బోను క్లోజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లము, ఆడ థర్డ్ అంపైర్ ఉంటాడు, అవుట్ అనేస్తాడు. సో ఎల్బోను క్లోజ్ చేయకూడదు, ఒకటే పొజిషన్లో పెట్టాలి. దీంట్లో కూడా కిటుకు ఏముందంటే బిగ్ బాస్ ఏం చెప్పినాడంటే, సంచాలకులుగా ఉన్నారు కదా వాళ్ళిద్దరికి నేను చెప్తుంటాను, ఒకటే వేయాలన్నా రెండే వేయాలన్నా అని నేను ఏదైతే చెప్తానో అది వాళ్ళు పాటించాలా, అదే రకంగా వేయాలా అని చెప్పినారు. ఓకే, దీంట్లో జెన్యున్గా అన్న వాళ్ళు ఎవరంటే తనుజ, పవన్ కళ్యాణ్ చాలా జెన్యున్గా అన్నారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఆ మూటలు ఉన్నాయి కదా, ఇసుక మూటలు వీళ్ళకే ఉన్నాయి. డెమన్ పవన్కు, రీతు వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళకి తక్కువ మూటలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కానీ కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం అర్థం కాలేదు ఆయనకు. పొజిషన్ చేంజ్ చేసుకుందామని తనుజకు చెప్పడం, తనుజ అంతవరకు కొంచెం మంచిగానే పట్టుకుంది. ఎప్పుడైతే పొజిషనల్ చేంజ్ అయిందో, కొంచెం ఇట్లా అయిందో, కొంచెం ఇట్లా బాడీ కొంచెం వెనక్కి పోయింది, మిస్బ్యాలెన్స్ అయిపోయింది, పాపం ఇదైపోయినారు, ఓడిపోయినారు. కానీ అసలు కూడా ఏం జరిగిందంటే, ఫస్ట్ అందరు పట్టుకున్నారు, అందరు తెలుసు కదా మీరు, మళ్ళీ నేను పార్ట్నర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. డెమోన్, రీతు అండ్ బర్నీ, దివ్య, శ్రీజ, సుమన్ శెట్టి, ఫ్లోరా అండ్ మన సంజన గారు, తనుజ, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటారు కాబట్టి అందరికీ వీళ్ళు విదితమే. ఓకే, సో వీళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు స్టార్ట్ చేసినాడు బిగ్ బాస్. స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ ఒక్కొక్కటి వేసేసుకో అని చెప్పినాడు. ఫస్ట్ అందరికీ ఒక్కొక్కటి వేసినాడు. లాస్ట్ ఎప్పుడైతే అంటే లాస్ట్ ప్లేస్లో అంటే వీళ్ళను ఏ విధంగా ఏమన్నారంటే, సెకండ్ది ఫస్ట్ది అందరికీ తలా ఒక్కొక్కటి వేసినాడు. సెకండ్ వీళ్ళకు ఎట్లా ఏమని చెప్పినాడు అంటే, మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒకటి పోయి వేయరే అని చెప్పినాడు. ఇది సంచాలకులకు కూడా టెస్టే. ఆ ఇసుక మూట అనేది మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి వేయారంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరు, రాము రాథోడ్ మాట్లాడుకున్నాడు, అదేవిధంగా మన ఇమ్మాన్యుయల్ మాట్లాడుకున్నారు. స్కోర్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళని తొందరగా అవుట్ చేద్దాము, స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేద్దాం అనే మైండ్ సెట్తో వాళ్ళు ఆడడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు ఏం చేసినారంటే, స్కోర్ ఎవరికైతే ఎక్కువ ఉందో బర్నీ గారికి వేసినారు. కొంచెం దివ్యానికి తెలుసు కదా, కొంచెం రెచ్చగొట్టడానికి ట్రై చేసింది, కానీ వీళ్ళు రెచ్చిపోలేదు. స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు వేస్తున్నామని డైరెక్ట్గా రాము రాథోడ్ విక్రమార్కుడు సినిమాలో ఆయన చెప్తాడు చూసినావా, రవితేజ చెప్పినట్టు డైలాగ్ చెప్పేసి వచ్చేసినాడు. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డెమన్ పవన్ వాళ్ళకి వేసినారు. దాని తర్వాత సంజన వాళ్ళకి వేసినారు. సంజన వాళ్ళ తర్వాత డెమన్ పవన్ వాళ్ళకి వేసినారు. డెమన్ వాళ్ళ పవన్ తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి అన్న వాళ్ళకి వేసినారు. సుమన్ శెట్టి అన్న వాళ్ళకి వేసే లోపే బిగ్ బాస్ 2 వేయండి అని చెప్పినారు. 2 వేయండి అని ఎప్పుడైతే చెప్పినాడో పాపం సుమన్ శెట్టి అన్న వాళ్ళకి వేసిన తర్వాత 2 వేయండి అని చెప్పినాడు. అప్పుడు కొంచెము వీళ్ళకు కొంచెం ప్రెషర్ అయిపోయింది. పాపం సుమన్ శెట్టి అన్న పట్టుకోలేకపోయినాడు, అర్థమవుతుంది. అండ్ అవతల శ్రీజ కూడా ఉంది, వాళ్ళిద్దరేం పెద్ద బలవంతులు కాదు. సుమన్ శెట్టి అన్ననే ట్రై చేస్తున్నాడు, స్ట్రాటజికల్గా ట్రై చేస్తున్నాడు, కానీ కొంచెం అది వర్కౌట్ కాలేదు. బట్ ట్రై చేసినారు. సుమన్ శెట్టి అన్న 100% ఆయన ఎఫర్ట్ పెట్టినాడని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. శ్రీజ కూడా పెట్టింది. శ్రీజ ఇంకా కొంచెం బెటర్గా పెట్టవచ్చు, ఎందుకంటే సుమన్ శెట్టి అన్న అంత ఆలోచించాడు, ఏది మైండ్లో ఉంటే అది జరగాలని అనుకుంటాడు. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ అవుట్ అయింది మాత్రం సుమన్ శెట్టి అన్న, శ్రీజ. వాళ్ళు పట్టుకోలేకపోయినారు, బ్యాలెన్సింగ్ సరిగా చేయలేకపోయినారు. దాని తర్వాత సంజన గారు అండ్ ఫ్లోరా, దాని తర్వాత వాళ్ళు అవుట్ కావడం జరిగింది. దాని తర్వాత బరినన్న పొజిషన్ కొంచెం చేంజ్ అయిందని రాము డైరెక్ట్ పోయి చెప్పడం జరిగింది. దాని తర్వాత తనుజ, పవన్ కళ్యాణ్ మంచిగా ఆడుతున్నారు, బెస్ట్గా ఆడుతున్నారు. అందరికంటే ఎక్కువ 4 మూటలు వీళ్ళ దాని మీదనే ఉన్నాయి. మూటలు చాలా బరువు ఉన్నాయని ఎప్పుడైతే రాము రాథోడ్ అండ్ ఇమ్మాన్యుయల్ అన్న పట్టుకున్నారు, ఏందబ్బా ఇంత బరువు ఉందని చెప్పినారు. ఏంది అది పలక కదా, పలకలు ఉంటుంది, బరువు ఉంటుంది కాబట్టి కొంచెం అటుటైనా కిందవన్నీ కూడా ఆట అయిపోతుంది కాబట్టి కొంచెం వాళ్ళకు ఇదని అని అనిపించింది. తనుజాను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్పినాడో, అమ్మ నువ్వు పొజిషన్ చేంజ్ చేసుకుందామమ్మ, నీకు కొంచెం చెయ్యి కొంచెం సరిగా అనిపించదని ఎప్పుడైతే చెప్పినాడో, అప్పుడు ఆమె తనుజ కొంచెం బ్యాక్ పోవడం జరిగింది. బ్యాక్ పోయిన వెంటనే ఆ మూట అనేది పడిపోయింది, మామూలుగా కాదు, పడిపోయింది. ఓడిపోయినారు మ్యాచ్. అండ్ దాని తర్వాత తెలుసు కదా, ఎప్పుడైతే తనుజ ఓడిపోతుందో విధ్వంసం సృష్టిస్తుంది, మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ బీభత్సం లేపింది, కొంచెం పాపం అనిపించింది. మళ్ళీ పోయి పవన్ కళ్యాణ్ ఓదార్చిన తర్వాత కూడా ఆమె మళ్ళా ఇంకా బర్నీ గారికి చెప్పి, నాన్న చూడు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని మళ్ళీ రెండోసారి కూడా చూపించడానికి ట్రై చేసింది. తప్పేం లేదు, పొజిషన్ చేంజ్ చేసుకునేటప్పుడు ఆమె పైకి ఎత్తబోయి కిందికి అనింది, కిందికి అనబోయి కొంచెం పైకి అనింది, అది ఎల్లెలగల పడింది. ఆమెదే తప్పు. రెండోసారి చూపించినప్పుడు నోట్లో నుంచి మాట కూడా రాలేదు. తనుజ గారిది 100% తప్పు, పవన్ కళ్యాణ్ ఏం లేదని రెండోసారి కూడా అర్థమైంది. ఇది జరిగింది ఈరోజు. విన్నర్గా ఎవరైతే ఉన్నారో డెమోన్ అండ్ రీతు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకు 190 పాయింట్స్ వచ్చినాయి. 180 దివ్యానికిత, సంజన వీళ్ళిద్దరి టీంలకు వచ్చినాయి. దాని తర్వాత
110 పాయింట్లతో మన సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, లాస్ట్ తనుజ వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని తర్వాత వాళ్ళకు మీరు ఎవరు వరెస్ట్ పర్ఫార్మెన్స్లు అంటే వీళ్ళు వచ్చి కొందరిని వరెస్ట్ పర్ఫార్మెన్స్లని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడతాం. ఓటింగ్లో లాస్ట్ డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కంటే లాస్ట్ రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి, డెమోన్ పవన్ కంటే కొంచెం ముందు ఇప్పుడు కరెంట్ ఉన్న ఓటింగ్ లిస్ట్ ప్రకారం శ్రీజ రావడం జరిగింది. శ్రీజ కంటే కొంచెం ముందు దివ్యానికిత కంటే పైన ఫ్లోరా గారు రావడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో మన సుమన్ శెట్టి అన్న ఉండడం జరిగింది. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు. మీకేమనిపించింది? ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు? ఎవరు జెన్యూన్గా అన్నారు? అండ్ డెమోన్ పవన్, రీతులలో ఒకరు పక్కా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.